ఉజాగర్, నువ్వెంతో కష్టపడ్డావన్న విషయం నాకు తెలుసు. చాలా పెద్ద రిస్క్ తీసుకున్నావు. నువ్వు నీ ప్రాణాల్ని పణంగా పెట్టి ఎంతో నిజాయితీగా పనిచేశావు. కానీ నీ డిపార్ట్మెంట్లో వాళ్లే, ముఖ్యంగా నీ వాళ్ళు అనుకున్న వాళ్లే నిన్ను మోసం చేశారు. అందుకే నీకందరి మీద నమ్మకం పోయింది. నీ బాధను అర్థం చేసుకోగలుగుతున్నాను. కానీ నువ్వు ఇలా ఓటమిని ఒప్పుకున్నావంటే నీ మీదే నీకున్న నమ్మకాన్ని కోల్పోయినట్టవుతుంది. ఆ నమ్మకం ఉండబట్టే ప్రాణాలకి తెగించడానికి సిద్ధపడ్డాను. కానీ ఇక నా వల్ల కాదు. నాకిప్పుడు అంతా చీకటే కనిపిస్తోంది. ఐ ఫీల్ హెల్ప్లెస్ అండ్ ఫ్రస్ట్రేటెడ్. ఈ చీకటి దానంతటదే పోయేది కాదు జాగర్. అది పోవాలంటే వెలుగుని తీసుకురావాలి. మన రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు, దేశ ప్రజలందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రోజు మొత్తానికి రానే వచ్చింది. పొద్దున్నుంచి సంబరాలు మొదలయ్యాయి. పొద్దున్నుంచి జరుగుతున్న కౌంటింగ్ ని చూస్తుంటే హుకుం సింగ్ గారి పార్టీయే లీడ్ లో ఉంది. ఇలాగే గనక జరుగుతుంటే మధ్యాహ్నానికల్లా ఫుల్ మెజారిటీలో గెలుస్తారు. రెండు పార్టీలకు మధ్య చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుందని అనుకున్నాం. కానీ ఇప్పుడు హుకుం సింగ్ గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడతారని అనిపిస్తోంది. దీని గురించి మీరేమంటారు? ఒకవేళ అదే కనుక జరిగితే ఈ దేశంలో ఉన్న మతం, రాజకీయం ఒక నాణ్యంలో ఉన్న రెండు వైపులని తేలిపోతుంది. బాబా నిరాళా ఇంకా తన ప్రజలు ఈ ఎలక్షన్ టైంలో మనందరికీ ఇదే నిజమని తేల్చి చెప్పారు. ఇందులో తప్పే ఉందండి. చరిత్రని చూసారంటే ఎప్పుడెప్పుడు అధర్మం ఈ ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలని చూసినా అప్పుడు మన ధర్మమే మళ్లీ ఈ లోకాన్ని రక్షించింది, ప్రజలకి మార్గదర్శకంగా నిలిచింది. ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే హుకుం సింగ్ గారి పార్టీ టికెట్ నుంచి దిలావర్ సింగ్ గారు ఎలక్షన్ లో గెలిచారు. మన రిపోర్టర్ ఇప్పుడు పార్టీ ఆఫీస్ బయటే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పబోతున్నారో విందాం రండి. చూడండి, ఇప్పుడు మా వెనకాల మీకు డప్పుల శబ్దం వినిపిస్తుంది అనుకుంటాను. ఆల్రెడీ ఇక్కడ స్వీట్స్ పంచి పెడుతున్నారు, టపాసులు పేరుస్తున్నారు, సంబరాలు జరుపుకుంటున్నారు. అరే, ఏంటిది? సర్వం దేవ్. సర్వం దేవ్. సర్వం దేవ్. రండి. జై బాబాజీకి జై. కాశీపూర్ నగర్ బాబాకి, కాశీపూర్ నగర్ బాబాకి, పేదల్ని కాచే బాబాకి, పేదల్ని కాచే బాబాకి. సర్వం దేవం, సర్వం దేవం, సర్వం దేవం, సర్వం దేవం. బాబాజీ, రాజ్ భవన్ నుంచి ఫోన్ వచ్చింది. ఇదిగోండి కేబినెట్ విభాగాన్ని యొక్క మొత్తం లిస్ట్. ఇప్పుడు మీరు ఎవరిని అనుకుంటే ఆ పదవికి ఆ మంత్రుల పేర్లు రాసేయండి చాలు. హుకుం, నా పని నేను చేశాను. ఇక ఈ రాజకీయ వ్యవహారాలన్నీ మీరే చూసుకోండి. కాదు బాబాజీ, మీ ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు. అలాంటిది నేనెలా చేయగలను? మీరు దేనికి దిగులు పడకండి హుకుం గారు.
మీ మంత్రిమండలం నిర్ణయం అయిపోతుంది. బాబాజీ గారి అప్రూవల్ నేను తీసుకుంటాను. పేదల్ని కాచే బాబాకి జై జై జై. సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం సర్వం దేవం. హుకుం సింగ్ గారికి కాశీపూర్ నగర్ బాబాకి. 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 పమ్మికో ముఖ్యమైన మెసేజ్ చెప్పు. నేను ఏదో విధంగా బాబాజీ అంతఃపురం వరకు వెళ్తాను. నేను తలుపులు కొట్టినప్పుడు తనని తెరవమని చెప్పు, సరేనా? సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. పహిల్వాన్ గారు, మీరు కొంచెం తొందరగా వచ్చారు. లోపల మీటింగ్ జరుగుతోంది. ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలో ఆలోచించుకుంటున్నారు. కావాలంటే మీకు కూడా ఒక మంత్రి పదవి ఇస్తారు. ఏమంటారు? మీరు వెళ్ళండి, మేమే మిమ్మల్ని తీసుకురావడానికి వస్తాం. అలాగే అయితే సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. ఏంటి సర్దార్ గారు, ఈ టైంలో మీరు ఇక్కడేం చేస్తున్నారు? అది సార్, నేను ఏసీ డక్ చూడడానికి వచ్చాను. చిన్న కంప్లైంట్ వచ్చింది. అది మెస్ వైరింగ్ చేస్తూ లేట్ అయిపోయింది. సరే, ఇక్కడ కూడా పనిలో పని చేసేద్దామని నేను వెళ్ళి. ఒక్క నిమిషం. స్పెషల్ గెస్ట్లు వచ్చారు, విఐపి. అర్థమైందా? సరే సార్. కాబట్టి మీరు ఇప్పుడు వెళ్ళండి. బయలుదేరండి, వెళ్ళండి. ఈయన్ని గేట్ వరకు వదిలేసారండి. వెళ్ళండి. అలాగే సార్. రండి సర్దార్ గారు, త్వరగా వెళ్ళండి. పమ్మి, ఈరోజు చేయడం కుదరదు. సర్వం దేవం అక్కయ్య గారు. సర్వం దేవం. మీరేం సినిమా చూస్తున్నారు? యవ్వనం కాటేసింది. నిజంగా అదే సినిమానా? అరే కాదండి, ఊరికే సరదాగా చెప్పాను. ఈ సినిమాలు చూస్తే వాడన్గా ఎందుకుంటాను? పమ్మియే కదా. కూర్చోండి, ఇలా వెళ్ళి అలా తీసుకొస్తాను. నీ జీవితాంతం నువ్వు ఇలా తుడుస్తూ కూర్చోటమే. ఈ మరక పోవట్లేదు. ఈ మరక కాస్త తుడిస్తే పోతుంది, కానీ నీ జీవితం మీద పడిందే మరక.
దాన్ని ఎలా పోగొట్టుకుంటావు? పమ్మి, అరే నిద్రలే, పడుకున్నది చాలు. ఎంతసేపు పడుకుంటావు? ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళాలి. పిల్ల లేవమంటున్నానా? నువ్వు సరిగ్గానే చెప్పావు. నేను మేలుకునే టైం వచ్చింది. పమ్మి, పమ్మి, గాబానా, ఈ వాడని తన్ను లేపడానికి వెళ్ళి తనే నిద్రపోయిందా? అదా వెళ్ళి చూద్దాం. ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళాలన్నావు. గాబానా, నేను పొద్దున్నే బయలుదేరాలన్నా. అయితే ఇంకా మంచిది. ఆ ఎసిడిటీ మందుందన్నాగా అది ఇచ్చేసేయి. కడుపులో ఏం బాగుంటలేదు. ఈ వాడని వల్ల ఇవాళ మనం తిట్లు తింటాం. ఏం చేస్తుందో ఏమిటో, వెళ్ళి చూద్దాం. ఈ అమ్మాయి ఎక్కడే పడుకునుంది. ఏ పమ్మి, వాడని నిన్ను పిలవడానికి రాలేదా? ఈ ముద్దురిద్దరు ఏమిటి చెప్పు. జానీ, ఆ పిల్ల పెద్ద పెంట చేసేసిందిరా. పమ్మి, నేను చాలా పెద్ద తప్పు చేశాను నాన్న. మీరు చెప్పిన మాట నేను ఆ రోజే వినుండాల్సింది. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి.